శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. మాస్టర్ ఎన్టీఆర్ అంటే మీ మాస్టర్ ఎన్టీఆర్, మాకు జూనియర్ ఎన్టీఆర్. సడన్గా అనుకోకుండా మీ రైటర్ సంథింగ్ ఎవరో మీ జర్నలిస్ట్ మీ టీం అతను తోటా ప్రసాద్ గారు అనుకుంటాను, ఆయన బస్సులో వెళ్తుంటే రవీంద్ర భారత్ దగ్గర బోర్డు ఏదో కనిపిస్తే దొరికారంట. అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి అన్న ఎలా వచ్చారు, ఆన్ బోర్డు ఎలా అయ్యారు? ఆయన కూడా చూసి ఉండొచ్చేమో కానీ ఎన్టీ రామారావుని ఫైండ్ అవుట్ చేసింది మాత్రం ఎంఎస్ రెడ్డి గారు. అవునా? ఓకే. ఎందుకంటే ఎంఎస్ రెడ్డి గారు ప్రతి ఈవినింగ్ రవీంద్ర భారతిలో ఏమి కార్యక్రమాలు జరుగుతున్నా ఈయనే వెళ్తారు అతిథిగా. సో అలాగా ఆయన అప్పటికే ఎన్టీఆర్ కూచిపూడి ప్రదర్శన ఇచ్చేవాడు. కూచిపూడి డాన్సర్ కదా, అందుకని ఫస్ట్ ఎన్టీఆర్ ఎంఎస్ రెడ్డి గారే చూశారు. ఎంఎస్ రెడ్డి గారు చూసే నాకు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన రైటర్ కూడా తను కూడా చూసి ఉండొచ్చేమో కానీ బట్ ఫస్ట్ చూసి నాకు ఎన్టీ రామారావు పేరు సజెస్ట్ చేసింది ఎంఎస్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన ఆ ఫంక్షన్కి వెళ్ళి ఒకసారి అయితే ఆ పర్టికులర్ ఫంక్షన్ నుంచి వచ్చి చెప్పారు నాకు, ఈరోజు రవీంద్ర భారతిలో వచ్చాడయ్యా ప్రదర్శన, మామూలుగా ఇవ్వలేదు, ఎక్స్ట్రాడినరీ చేశాడు కుర్రాడు ఎన్టీ రామారావు గారి మనవడు, పిలుద్దామని పిలిపించారు. ఒకసారి అంటే ఎన్టీఆర్ గారు అల్లరి గురించి చాలామంది చెప్పారు, చిన్నప్పుడు ఎంత అల్లరి చేస్తే చాలామంది చెప్పారు. బట్ మీరు సినిమా అంతా భరించారు కానీ ఒక్కరోజు మాత్రం చాలా గట్టిగా అరిచేస్తే ఇంక నేను ఈ సినిమా చేయని అలిగి కూర్చున్నాడంట. సందర్భం గుర్తుందా మీకు? అది విల్లు ఏదో చేపించారంట మీరు స్పెషల్గా. అంటే ఇప్పుడు శివధనస్సు ఉంటుంది కదా, ఆ శివధనస్సుని షాట్కు ముందే విరిచేశాడు. షాట్లో విరాలి, షాట్కు ముందే దాన్ని ప్రాక్టీస్ చేస్తూ, అంటే చాలా హైపర్ కిడ్, హైపర్ యాక్టివ్ అతను, అసలు కుదురుగా కూర్చాడు. రాముడి క్యారెక్టర్ కాదు, యాక్చువల్గా హనుమంతుడి క్యారెక్టర్ అవ్వాలి, అంత హుషారు. ఒక చోట కూర్చోడు, మేము కంట్రోల్ చేసి కూర్చోబెట్టేవాళ్ళం. సో ఆ ప్రాసెస్లో అందులో అందరూ పిల్లలు కదా, ఆ పిల్లలతో ఆడుతూ ఉండేవాడు. ఆడుతూ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సీన్ వాళ్ళ ముందు పెర్ఫామ్ చేశాడు. అది విరిగిపోయింది. అది విరిగిపోయేసరికి ఆల్టర్నేట్ లేదు, ఇంకా ఆ రోజు షూటింగ్ ఉండదు. మీరేదో చాలా స్పెషల్గా చేయించుకున్నారంట దాని వరకు. నేనే కాదు, ఎవడన్నా నేను ఆ ప్లేస్లో ఎవడన్నా సరే ఆ షాట్కి అది కావాలి కదా, సో స్పెషల్గానే చేయిస్తాం. సో ఆ స్పెషల్గా చేయించింది కాస్త విరిగిపోయింది. ఇంకా విరిగిపోతే ఆ సీన్ తీయలేం. నాకు మామూలు ఇది అంటే అందరు పిల్లలు కదా, ప్రతిరోజు ఒక్కొక్క రోజు షూటింగ్ తొందరగా ముగిస్తే బాగుంటుంది, లేకపోతే ఆనతో అలా చెక్కుకుంటూ పోలేం కదా. కరెక్ట్ సార్. సో అది చాలా శ్రమతో కూడుకుంది. ఆ రోజు పట్టుకు వాయించాను. అసలు మామూలు ఇది కాదు. అంటే అప్పుడు వాళ్ళ మదర్ మెయిన్, ఆవిడ పెంపకమే, ఆవిడ అద్భుతంగా పెంచింది కుర్రాన్ని. ఈరోజు ఎన్టీ రామారావు అనబడేవాడిని మనం అక్కడ చూస్తున్నాం ఆ స్థాయిలో, అంటే వెనకాతల వాళ్ళ మదర్ తీర్చిదిద్దిన విధానం. ఆ మదర్ నేను తిడుతుంటే తన మదర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. మదర్ అలా గమ్మునే ఉంది తప్పితే నన్నేమి మీరు చిన్నపిల్లాడు కదా ఆడికి తెలియకుండా ఏదో ఇరిచేశారు, ఎందుకు అంత తిడతారు అనలేదు. ఆవిడ అలాగే ఉంది, డైరెక్టర్ గారిని నువ్వు ఇది చేసావు అంతే, అది ఆయన ఏం చెప్తే అది, ఆయన తిట్టినా కొట్టినా పడాల్సిందే అందావిడ. గ్రేట్ సార్. అది మామూలు, అది పెంపకం అంటే. ఇఫోరియా గురించి మాట్లాడుకున్నప్పుడు పేరెంటింగ్ అని చెప్పి ఒక మాట అన్నారు, ఇది రియల్ ఎగ్జాంపుల్. అంతే, అదే ఎగ్జాక్ట్గా మన ఇప్పుడున్న సినిమాకి సిచ్యువేషన్. సార్ ఎంత జర్నీ అంటే మీరు ఇందాక అన్నారు రామాయణం తీసిన తర్వాత నేను ఒక 10 మెట్లు ఎక్కానని. బట్ దత్తు గారు నాకు తెలిసి మిమ్మల్ని తీసుకెళ్ళి చిరంజీవి గారికి పరిచయం చేశారు. చిరంజీవి గారు ఫస్ట్ మీకు ఇచ్చిన టాస్క్ ఏంది అంటే, సారీ ఫర్ ఇట్లా అంటున్నందుకు, అప్పటిదాకా మీరు రామాయణం హిట్ కొట్టినా కానీ స్టార్స్ని హ్యాండిల్ చేయలేదు. చిరంజీవి గారు మిమ్మల్ని స్టార్స్ని సరిగ్గా మామూలు ఆర్టిస్టులనే పెద్దగా చేయలేదు కదా. చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మాలంటే ఆయన ఏదో ఒక మ్యాజిక్ జరిగి ఉండాలి. ఆయన మీకు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ ఏంది, ఎలా నమ్మారు మిమ్మల్ని? కథ చెప్పడం రండి, టాస్క్లు వేరే ఇవ్వరు మనకి. ఒక డైరెక్టర్కైనా ఒక రైటర్కైనా వేరే టాస్క్ అవసరం లేదు. నువ్వు ఏం తీయబోతున్నావో నువ్వు చెప్పే దాంట్లోనే తెలిసిపోదు నీ సత్తా. నేను కథ 3 గంటలు అనర్గళంగా చెప్పాను. దత్తు గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు, వీళ్ళ ముగ్గురు విన్నారు కథ. నేను నా లైఫ్లో డైరెక్ట్గా చిరంజీవి గారిని చూడడం అదే మొదటిసారి. సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నా చిరంజీవి గారిని ఎప్పుడు చూడలేదు కూడా నేను. సో అందువల్ల ముందు వెళ్ళిన వెంటనే కొంచెం ఆ స్టార్ ఆరా ముందు కొంచెం షేక్ అయ్యాను. అని చెప్పాను, సార్ మీరేమనుకోదు సార్, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను సార్ అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు.
ఏంటి ఎప్పుడు నన్ను షూటింగ్లో కానీ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా చూడలేదంటే చూడలేదు సార్ నేను మొదటిసారి చూస్తున్నాను, అందువల్ల కొంచెం టైం తీసుకుంటా సార్ అని కొద్దిగా వాటర్ గీటర్ తాగి ఇంకా మొదలు పెడితే ఇంకా చిరంజీవి కాదు నా పాత్ర, రామకృష్ణ అనే పాత్ర, ఆయన పాత్రగానే ట్రీట్ చేసి 3 గంటలు నేను నరేషన్ ఇచ్చిన తీరికే అదే సిట్టింగ్లో మొదటి సిట్టింగ్లోనే ఓకే అయిపోయింది. ఇంకా వేరే పరీక్షలు అవసరం లేదండి. ఎనీ డైరెక్టర్కి కానీ రైటర్కి కానీ వాడు ఏం చెప్తాడో అందులో తెలిసిపోతాడు ఏం తీస్తాడో. అందులో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టక్కన పెట్టేస్తారు. సో అది బట్ చూడాలని ఉంది. కథగా చూసుకుంటే ఎంత లేదన్నా అది ఒక కమర్షియల్ సబ్జెక్టే కథగా చూసుకుంటే. బట్ దాని బ్యాక్గ్రౌండ్లో మీరు చూపించిన అంటే చాలా మందికి ఇది రిస్ట్ అవ్వకపోవచ్చు. రామకృష్ణ అని వాళ్ళ ఆధ్యాత్మిక గురువు, వాళ్ళ గురువు పేరు పెట్టారు రామకృష్ణ పరమహంస, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు ఆయన పేరు పెట్టారు. ఆ బెంగాలు నేపథ్యం మొత్తాన్ని ఆఖరికి సందులతో సహా చూపించారు. అక్కడ ఉండే మదర్ తెరెసా లాంటి వాళ్ళ గురించి ఆ పాటలో పెట్టారు. ఒక కమర్షియల్ సినిమాకు కూడా ఇంత హోంవర్క్ చేయాల్సిన అవసరం ఏముంటుంది సార్? అంటే చేస్తే తప్పని కాదు, చాలా అద్భుతమైన విషయం. బట్ గుణశేఖర్ ఎందుకు అంత బలంగా కూర్చుంటారు ఒక కథ నేపథ్యాన్ని చెప్పడానికి? కథని చెప్తే సరిపోదు. ఇప్పుడు అందువల్ల వాళ్ళకి నచ్చిందండి. సో చిరంజీవి గారికైనా దత్తు గారికైనా ఈ కొత్త తరమే నచ్చింది వాళ్ళకి. ఇప్పుడు నేను చిరంజీవి గారు రెగ్యులర్గా చేస్తున్న ఫార్మెట్లో నేను ఒక కథ రాసుకొని వెళ్తే అసలు పూర్తి కథ కూడా వినేవారు కాదు. అంతే కదా, ఇలాంటి కథలు నువ్వెందుకైతే తీయడం, మా వాళ్ళు 3 మంది ఉన్నారు అనే పంపించేస్తారు. ఈ కొత్తదనం అంతా వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టే నాకు ఆ ఛాన్స్ దక్కింది. లేదా రొటీన్గా చిరంజీవి గారికి మీటర్లో కథ రాస్తే ఎందుకు? ఇప్పుడు మీరు ఏవైతే చెప్తున్నారో ఎంత శ్రమ అంటున్నారో అదే నచ్చింది వాళ్ళకి. అది అండ్ నాకు చూడాలని సినిమా చిన్నప్పటి నుంచి చూసిన వాటిలో బాగా రిజిస్టర్ అయిపోయిన విషయాలు 2 ఉన్నాయి సార్. ఆ సింబల్ అనే పాట ఉంటుంది కదా, దాంట్లో ఆ యానిమల్స్ అన్నీ అలా డ్యాన్స్ చేయడం ఒకటి. అండ్ సెకండ్ థింగ్ ప్రకాష్ రాజ్ గారు సార్. అంటే నా వయసు వల్ల నేను అంతకుముందు రిజిస్టర్ చేసుకొని ఉండకపోవచ్చు. నేను ఫస్ట్ టైం నాకు ప్రకాష్ రాజ్ గారు రిజిస్టర్ అయిన సినిమా చూడాలని ఉంది. ఆ తర్వాత చూసుకుంటే మీ ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆయన ఒక మంచి క్యారెక్టర్ చేస్తూనే వస్తున్నారు అనమాట. సో ఏంది ప్రకాష్ రాజ్ గారితో అంత బాండింగ్ ఏంది మీది? అంటే ప్రత్యేకమైన నాకు బిహైండ్ ది స్క్రీన్ బాండింగ్ ఏం లేదండి, ఆన్ స్క్రీనే తప్పితే. ఎందుకంటే నేను కరెక్ట్గా ప్రకాష్ రాజు కూడా ఆ టైంలో 1-6 సినిమా చేశాడు, 2 సినిమాలు ఎంతో చూడాలని ఉంది టైంకి. ఫస్ట్ టైం ప్రకాష్ రాజు కూడా ఒక పెద్ద హీరో సినిమాలో మెయిన్ విలన్ రోల్. సో అందుకని తను కూడా అప్పుడప్పుడే వస్తున్నాడు పైకి, టు బి ప్రూవ్డ్ ఇంకా. అందుకని తనకున్న టాలెంట్ మొత్తం చూపించాడు, నేను అది వాడుకున్నాను. అలా మాకు ఒక అసోసియేషన్ ఏర్పడింది. అంటే మనం ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ని బాగా వర్కౌట్ చేస్తున్నాడు, అది బాగా వర్కౌట్ అయ్యేలాగా జనరంజకంగా చేయగలుగుతున్నాడు, అది ఆల్వేజ్ మనకు ప్లస్సే కదా. సో అందుకని ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ నా 1-2 సినిమాల్లో ప్రకాష్ రాజు ఉండడు తప్ప అవును అన్ని సినిమాల్లో ఉంటాడు. మనోహరంలో చాలా అద్భుతమైన రోల్, ఇంకా ఒక్కడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత అర్జున్, సో ఇట్లా సైనికుడు, మృగరాజు, ఇలా ప్రతి సినిమాలో ఆయనకంటూ ఒక మంచి క్యారెక్టర్. ఈవెన్ శాకుంతలంలో బోట్. సో అందుకని అడిగాను సార్, అది శివదేవి పాత్ర రుద్రమదేవి. సో అందువల్ల ఈ అసోసియేషన్ చాలా లాంగ్ కెరీర్ స్టార్ట్. ఎందుకంటే చాలా మంచి యాక్టర్ అండి ప్రకాష్ రాజు. మనం ఏదైనా